అవి మాకు తెలుసు కదండి. ఓకే, సో అంటే దిలీప్ గారు ఒకటి క్లియర్గా ఇప్పుడు కేసీఆర్ వ్యక్తిత్వం తెలిసిన వాడిగా, మీరు అత్యంత అబ్జర్వ్ చేసిన వాడిగా, ఇప్పుడు ఏం జరుగుతుంది? కవిత మీద యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా? యాక్షన్ ఏమి ఉండదు అసలు. కేసీఆర్ పట్టించుకోడు అవుతురాని. బట్ ఈమె ఫ్రస్ట్రేషన్ పెరిగి, ఎందుకంటే నిప్పు అంటుకుంది కదా, రమే అయిపోయినట్టు తన సొంత కుప్పడి పెట్టుకునే అవకాశాలు ఉన్నాయి. పెట్టుకుంటే సక్సెస్ అవుతుందా? ముండిదే సక్సెస్ ఫెయిల్యూర్ పక్క పెట్టాడు. చాలా మంది మొదలు పెట్టారు, ఫెయిల్ అయ్యారు. ఎవరు సక్సెస్ అవుతారో ఎవరు పోతారో మనం చెప్పలేం కదా. అంటే ఇప్పుడు ఆ నినాదం ఏదైతే సామాజిక తెలంగాణ, ఇప్పుడు నినాదం సామాజిక తెలంగాణ, బహుజనులకు రాజ్యాధికారం, కానీ దాన్ని చేసేది అప్పర్ క్యాస్ట్ పర్సన్ అయినప్పుడు బహుజనులు ఆమె ఒక సెక్రటరీ జనరల్ ఉండి అధ్యక్షుడిని వీళ్ళందరినీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీలు పెడుతుందేమో, మనకేం తెలుసు. ఆమె ఏదైనా ప్రకటిస్తే అర్థమవుతుంది. తనే చైర్మన్ ఉండాలని కోరుకోవట్లేదేమో. అప్పుడు వెనక ఉండి నడిపించి ఫండింగ్ కూడా చేసింది అనుకో. పాలిటిక్స్ లో కావాల్సిన ఫండింగ్ కదా. మీరు చెప్పే సక్సెస్ఫుల్ వరంగల్ సభ ఏంటి? ఒక్కోడు 10,000 ఇచ్చారు, సీసా ఇచ్చారు, ట్రాన్స్పోర్ట్ ఇచ్చారు. మీరు కూడా అంత ఖర్చు పెట్టండి, దానికంటే డబుల్ ప్రజలు వస్తారు. అంటే నేను అనేది ఇక్కడ కవిత ఇప్పుడు ఇక్కడ కంటే ఎక్కువ ఆశించి అయితే పోవట్లేదు కదా. ముఖ్యమంత్రి కావాలని అనుకుంటుందేమో, ఇక్కడ నెంబర్ 1 కావాలనుకుంటుందేమో. మీరు అన్నట్టు అది అక్కడ బహుజన పార్టీ లేకపోతే ఏదో పేరు చెప్తున్నారు, బీఆర్ఎస్ అంటే బహుజన రాజ్య సమితి అని కూడా చెప్తున్నారు. పెడితే గనక అక్కడ ఆ పార్టీ పెడితే గనక దానిలో వేరే వాళ్ళకి అధికారం ఇచ్చిన తర్వాత వేరే వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారని ఆమె చెప్తే ఇక్కడ నుంచి బయటకు వచ్చే లాభం? అల్టిమేట్ ఆమె ఒక కుంపటి పెడుతుందన్నా కానీ ఆమె ముఖ్యమంత్రి ఏదైనా సామాజిక తెలంగాణ అని అంటుంది కాబట్టి వేరే వాళ్ళు కూడా ఈక్వల్ గా ట్రీట్ చేస్తే కొంతవరకు కొంత ప్రోగ్రెస్ ఉంటుంది తప్ప, ఇప్పటికిప్పుడు కవిత పార్టీ పెట్టో లేదా ఈవెన్ హరీష్ బయటపోయి పార్టీ పెట్టో లేదా కేటీఆర్ బయటపోయి పార్టీ పెడితే అది బీఆర్ఎస్ లెవెల్లో ఉద్యమ నేపథ్యంలో వచ్చిన పార్టీ లెవెల్లో షైన్ కాదు. అవకాశం లేదు ఇక్కడ. సో ఆ కారణం చేత ఇది ఎక్స్పెరిమెంటే అవుతుంది తప్ప ఒక గీత గీసినట్టు ఏ రాజకీయ పార్టీ కూడా పోదండి బాబు. అప్పటి ఉద్యమ నేపథ్యం వేరు. ఆ టైంలో కేసీఆర్ యాక్సెప్ట్ చేసి యాక్షన్ తీసుకోడా? నాకైతే డౌట్. పిలుచుకొని ఇప్పుడు చెప్తాను, ఇదే వేరే వాళ్ళు చేస్తే ఆయన పిలిపించుకొని ఇవన్నీ మర్చిపో కొన్ని రోజులు కామ్ కూడా నేను చూసుకుంటా అంటే అని ఉండొచ్చు. ఆ తర్వాత ఇవి కూడా కామ్ అయిపోతుంది. ఇది May 1 తర్వాత కూడా ఒకసారి కలిసే ప్రయత్నం చేశారు కానీ కలవలేదు. అందుకనే ఇట్లా ఆమె ఎమోషనల్ గా ఇప్పుడు ఈ ఉత్తర రాసి ఇంకో 6 నెలలు కలవాడు ఆయన సైకాలజీ. ఇంకో 6 నెలలు కలవాడు. 6 నెలల అపాయింట్మెంట్. సైకాలజీ 6 నెలల తర్వాత పిలుస్తాడా? కలవడం కాదు, మాట్లాడడం కూడా మాట్లాడు. అసలు మీకు జోక్ తెలుసా? నేను అన్నేళ్ళు పనిచేశాను దగ్గర. సాయంత్రం 6 తర్వాత కవిత గాని, ఆయన భార్య గాని, కేటీఆర్ గాని, హరీష్ గాని ఎవ్వరు కూడా రూమ్ లో రాగానే చూడలేదు. 6 PM దాటితే ఎవరు రావడానికి వీలేదు. నేను చూడలేదు అసలు 6 years వాళ్ళు రారు. ఏ పనున్నా మార్నింగ్ అవకాశం ఉంటే మాట్లాడిపోవడమే తప్ప ఆఫ్టర్ 6 దే నెవర్ డేట్ ఎంటర్ ఇంటూ. ఓకే, అంటే ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారా? సింగిల్ గా ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు కేసీఆర్? రకరకాలు ఆయన వ్యూహాలు వేస్తుంటాడు. రాత్రి చెప్పి తెల్లారి కాదు, ఒక్కోసారి అవుతుంది. అన్ని 100 ప్లాన్స్ ఇస్తే 2 ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్. అంటే కొద్దిమంది